దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము అని, ఘనతకు ముందు వినయముండును అని. ఒక మనిషి దేవుని చేత కానీ ఈ లోకం చేత కానీ ఘనపరచబడుతున్నాడంటే అతడు వినయ మనస్కుడై ఉన్నాడని, అలాంటి వారు దేవుని చేత ఘనపరచబడతారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానాన్ని అభ్యాసం చేసుకోవటం, జ్ఞాన సంపూర్ణులుగా తీర్చబడటం. కావున నీ ఆత్మీయ జీవితంలో దేవుని చేత నీవు నీ చుట్టూ ఉన్న సమాజం చేత ఘనపరచబడాలని ఈ సూక్తి నీకు గుర్తు చేస్తున్నాను. ఇలాంటి దైవికమైనటువంటి అనుభవం కొరకు నీవు జీవించి